సులభంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకా కూడా మహిళలు అన్ని రంగాలలో ఇంకా కొంత అభివృద్ధి చెందవలసింది. ఇప్పటికే స్వాతంత్రం సాధించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతున్నది. దాన్ని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పటికీ చాలా మంది మహిళలు ముఖ్యంగా అక్షరాస్యత విషయంలో ఇప్పుడు ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే విశ్వవిద్యాలయాలలో చేరినటువంటి విద్యార్థులలో 70% మంది గర్ల్ స్టూడెంట్సే ఉంటున్నారు. అంతకుముందు ప్రొఫెసర్ సంపత్ చెప్పినట్టు స్టాటిస్టిక్స్ లో ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మిగతా అంతా కూడా గర్ల్ స్టూడెంట్స్ అని చెప్పింది. మన హాస్టల్లో పరిస్థితిని ఇంకా చూసినట్లయితే హాస్టల్ వసతిలో పురుషులకు ఇంకా కొన్ని రూములను కేటాయించవచ్చు, కానీ మహిళల విషయానికి వచ్చినట్లయితే చాలా టైట్ అకామిడేషన్ ఉంటుంది. కాకపోతే ఇక మహిళా చైతన్యానికి సంబంధించి మాట్లాడాలి, మహిళా సాధికారతకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలంటే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక రాజకీయ సాధికారత అనేటువంటిది మహిళలు చాలా వరకు సాధించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దీని ద్వారా ఈ ఆర్థిక స్వావలంబన అనేటువంటిది మహిళల్లో చాలా రావడం జరిగింది. దాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కొంతమంది మహిళలు కొన్ని ఆర్థిక పరమైనటువంటి పొదుపు పథకాలు కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి చేతను ఆసరగా తీసుకొని. కాబట్టి ఇట్లా ఆర్థిక స్వావలంబన కానివ్వండి, ఈ రాజకీయ సాధికారత కానివ్వండి, పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ స్థాయి వరకు పోయి. అయితే ఒక విషయంలో వెనుకడుగు వేసేది ఏంటంటే ఈ చైతన్యం ఇదంతా కూడా కేవలం పట్టణ ప్రాంతాలకు, విశ్వవిద్యాలయాలకు, డిగ్రీ కళాశాలకు మాత్రమే పరిమితమైంది. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో మగ్గుతున్నటువంటి అసంఘటిత రంగాలలో, అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి లేబర్ వేజెస్ కనుక